నుంచి ప్రిపేర్ అవుతున్నారు మీరు ఇక్కడ? నేను 3 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాను. 3 ఇయర్స్ అంటే కానిస్టేబుల్ పోయినసారి కానిస్టేబుల్ నోటిఫికేషన్ పడింది. అది రాసాము. ప్రిలిమ్స్ జరిగిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఈవెంట్స్ పెట్టి తర్వాత మెయిన్స్ పెట్టారు. 6,00,000 మంది అప్లై చేశారు. 6,00,000 మంది అప్లై చేస్తే 1,00,000 మందే క్వాలిఫై అయ్యారు. 1,00,000 మందిలో 5,000 మందికి జాబ్ ఇచ్చారు. ఇంకా 1000 పోస్టులు 6,000 పోస్టులు వెళ్తే ఇంకా 1000 పోస్టులు మిగిలిపోయినాయి. ఈ ప్రాసెసెస్ అంతా 3 ఇయర్స్ పట్టింది. ఈ 6,00,000 మందిలో లబ్ధి పొందింది కేవలం 5,000 మంది. మిగిలిన వాళ్ళంతా నిరుద్యోగుల్లాగానే ఉన్నారు. ఎందుకు ప్రతిసారి కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామంటారు. ఆ టైం వచ్చే వరకు కూడా ఇప్పటికీ నమ్మకపోవడానికి అలాగే 3 ఏళ్ళు పెట్టింది ఒక నోటిఫికేషన్ సంబంధించి అడుగు ఆవేదన వ్యక్తం చేస్తారు. ఏం చెప్తారు? అంటే మన దేశంలో పండగలు చాలా ఉన్నాయన్న. మన జనవరి ఫస్ట్ అన్నారు, అది అయిపోయింది. అప్పుడే అన్నారు, అది అయిపోయింది. వాళ్ళ తర్వాత సంక్రాంతి అన్నారు, అది అయిపోయింది. ఉగాది అన్నారు, ఉగాది అయిపోతుంది. తర్వాత దీపావళి ఉంది, వినాయక చవితి ఉంది. చాలా పండుగలు వస్తాయి. పండగకి చెప్పొచ్చు, ఏముంది దాంట్లో? వాళ్ళ ఇష్టం. మళ్ళీ క్రిస్మస్ ఉంది, క్రిస్మస్‌నైనా ఆ రోజైనా అనౌన్స్ చేయొచ్చు. వాళ్ళ ఇష్టం అది. వాళ్ళ టైం వచ్చినప్పుడు ఒక పండగకని చెప్తారు. ఆ పండగ రోజు మనం వెయిట్ చేస్తూ ఉండాలి వాళ్ళ కోసం. ఇస్తారో లేదో తెలీదు. ఒక ఒక 2 మంత్స్ నుంచి డైలీ పేపర్ అబ్జర్వేషన్ చేస్తున్నా. 99,000 ఖాళీలు ఉన్నాయన్నారు. అంటే 99,000 అంటే మినిమం 1,00,000 కదా! సరే 1,00,000 పోస్టులు ఖాళీ ఉన్నప్పుడు ఎవరైనా ఏమనుకుంటారు? మినిమం సరే ఒక 30,000 40,000 రిలీజ్ చేస్తారన్న. 10,000 99,000 ఖాళీలకి 10,000కి సంబంధం ఉందా? నిరుద్యోగులు చూసుకున్నట్లయితే ఏడాది కూడా లక్షల లక్షల మంది కూడా బయటకు వస్తుంటారు. కానీ ఇక్కడ ప్రభుత్వాలు ఏదైతే నోటిఫికేషన్ సంబంధించి చేపట్టలో కూడా అంటే ఇప్పుడు రిలీజ్ చేస్తున్న దాన్ని కూడా దాదాపు 10,000 పైన పోస్టులు అన్నట్టు కూడా అన్నారు. ఏం చెప్తారు అసలు ఇది? అన్న సింపుల్‌గా 8,00,000 మంది అప్లై చేస్తారన్న. మామూలుగా ఏ నోటిఫికేషన్ అయినా 6-8 వరకు అప్లై చేస్తారు. ఈ 10,000కి ఈ 8,00,000కి సంబంధం ఉందా? సంబంధం లేదు కదా! ఈ 8,00,000లో 10,000 మంది వెళ్ళిపోతారు. మిగిలిన 7,90,000 మంది అందరికిమ్మని నేను చెప్పట్లా. అందరికిమ్మని నేను చెప్పట్లేదు. మినిమం సగంలో సగం అన్నా సగం పోస్టులన్నా రిలీజ్ చేయాలి కదా! జాబ్ క్యాలెండర్ అని నువ్వు 99,000 ఖాళీలని చూపించి 2 నెలల నుండి 10,000 అంటే అది ఇంకో సున్నా తగ్గిందనుకో ఎంత వస్తాయి? 1000 వస్తాయి. ఆల్రెడీ సున్నా తగ్గింది కదా! 1,00,000 పోస్టుల నుంచి సున్నా తగ్గింది. 10,000కి వచ్చింది. ఇంకో సున్నా తగ్గిందనుకో ఈ పండగెళ్ళేలోపు. అంటే నిరుద్యోగుల్ని ఏ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు అంటారా బ్రదర్? పట్టించుకోకన్నా ఎవరు అడుగుతారు? ఎవరు అడగరు. నిరుద్యోగులకు ఒక శాఖ పెట్టొచ్చు కదా! ఒక మినిస్టర్‌ని పెట్టొచ్చు కదా! ఎన్ని భర్తీ చేస్తున్నాం? ఏంటి? వాళ్ళకి ఏం జరుగుతుంది? ఆల్రెడీ జాబ్ వచ్చినోళ్ళు ఏ వర్క్ చేస్తున్నారు? అలాంటికి ఒక శాఖ ఏమన్నా పెట్టి ఎప్పుడు అబ్జర్వేషన్‌లో పెట్టొచ్చు కదా! ఆర్థిక శాఖ పెట్టినట్టు, హోమ్ శాఖ పెట్టినట్టు వీళ్ళకాడ ఒక శాఖ పెట్టొచ్చు కదా! స లేదంటే సంక్షేమ శాఖ ఉంది. దాంట్లోనన్నా కలిపి ఎవరికన్నా ఒకళ్ళకి ఇవ్వచ్చు కదా! మొత్తం అంటే నేను అనేది ఏంటంటే ఒక్కొక్క శాఖకి ఒక్కొక్క పోస్టులు భర్తీ చేశాక అంటే వీటన్నిటికెళ్ళి ఒక శాఖకి ఇచ్చి అసలు ఎట్లా జరుగుతుంది? ప్రాసెస్ ఏంటి? అంటే జవాబుదారీతనం ఉందనుకో, ఇన్ని వదులుతున్నారు ఏంటనే ఒక ఇది ఉంటుంది. ఒక మంత్రిని అడిగితే ఒక మంత్రి ఎప్పటికప్పుడు 2018లో నోటిఫికేషన్ వచ్చింది. మళ్ళీ అది తర్వాత మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత వచ్చింది. అది మళ్ళీ 3 సంవత్సరాలు లేట్ అయింది. అంటే మెగా డిఎస్సి మేము రిలీజ్ చేస్తాం అని చెప్పుకొచ్చారు ఎన్నికల టైంలో. ఆ విధంగానే దాని యొక్క ఏదైతే మెగా డిఎస్సిలో దాదాపు 15,000 పైన పోస్టులు సంబంధించి ఫుల్ఫిల్ చేయడం కావచ్చు. మరో అంశం ఏదైతే కానిస్టేబుల్ సంబంధించి ఏదో పోలీస్ శాఖ సంబంధించి ఫుల్ఫిల్ చేయడం. ఆ నమ్మకం ఎందుకు కలగట్లేదు మీకు ఇంకా ఎలాంటి ప్రభుత్వం? అవునన్న రావడానికి చెప్పారు, వచ్చారు, అయిపోయింది. ఆళ్ళ పని అయిపోయింది. మళ్ళీ రావడానికి మళ్ళీ చెప్తారు, మళ్ళీ వాళ్ళు చెప్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళకి ఏం సంబంధం లేదు కదా! అలా ఆళ్ళకి చెప్పాల్సినప్పుడు చెప్తారు. అది. అంటే ఓటు కోసమే చూస్తున్నారంటారా ఏంటి నిరుద్యోగం? అన్న ఓటు కోసం తప్ప ఇంకా దేనికి చూస్తున్నారన్న వాళ్ళు? నిరుద్యోగ భృతి నేను అడగట్లేదు అసలు అది అది సంబంధం లేదు. మామూలుగా చెప్తున్నా. ఉన్న పోస్టుల్లో మినిమం పర్సంటేజ్ 100కి 10% అంటే ఇంకా మిగిలిన 90% ఏం చేస్తారన్న? ఇదంతా ఎక్కడ లోపం వస్తుంది జరుగుతుంది? లోపాలేమి లేవన్న. అందరికి అన్నీ తెలుసు, అన్నీ చేస్తారు. తెలియక చేయకపోతే లోపం అన్న. తెలిసి చేస్తే దాన్ని ఏమంటారు నాకు తెలీదు. అదా వాళ్ళకి తెలుసు కదా! ఎవరికి ఇప్పుడు ఎంతోమంది పనిచేస్తారు వాళ్ళ కింద ఎంప్లాయీస్, కలెక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు ఎంతో పెద్ద వ్యవస్థ ఉంది. ఎవరికి తెలీదా ఇవన్నీ? ఏం చెప్తారు చివరికి మరి? ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా ఉంటే ఒక ప్రభుత్వం చెప్పుకొస్తుంది కదా! మీరేం చేస్తారు ఒక నిరుద్యోగ? ఒకటే అన్న, దొరికితే ఓకే, దొరకపోతే చేసేది ఏమున్నది? ఇది అలాంటిదే. రిలీజ్ చేస్తే ఓకే. వాళ్ళు ఎన్ని చేసినా 10,000 అంటున్నారు. 10,000 అంటున్నారు. 2 మంత్స్ బ్యాక్ 99,000 అన్నారు. నా ఐడియా ప్రకారం అంటే పేపర్‌లో చూసాను నేను. ఇప్పుడు 10,000 అయింది. రిలీజ్ చేసేసరికి ఇంకో సున్నా తగ్గితే మనం చేసేదేమి? వచ్చినాయి
అప్లై చేయడం రాయడం, వస్తే ఓకే, రాకపోతే ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. మళ్ళీ ఇంకా ఎలక్షన్ ఉంది కదన్న, 29లో ఎలక్షన్ ఉంది కదా, మనకేం బాధ, ఇంకో 3 సంవత్సరాలు ఉంది. ఈ 3 సంవత్సరాలు బాధలు పడి అన్ని పడి ఇంకో 3 సంవత్సరాలు ఎవరికి అంటే ఏ పనులు చేయకుండా శుభ్రంగా ఖాళీగా ఉండి మళ్ళీ ప్రిపేర్ అవ్వచ్చు. 3 ఏళ్ళు లైఫ్ ఏజ్ అనేది చాలా వరకు కూడా అలా కిల్ అయిపోతూ వస్తుంది కదా, అంటే పెరుగుతూ వస్తుంది. వయో పరిమితి కూడా అక్కడ ఎంతవరకు అంతవరకు నోటిఫికేషన్ చెప్తారు. కానీ ఈ యొక్క డిలే నేపథ్యంలో చాలా వరకు కూడా ఏజ్ చాలా మందికి త్రుటిలో పోయిన జాబ్ సందర్భాలు చాలా ఉన్నాయి కదా. ఇది చాలా మేజర్ అనిపిస్తుంది కదా సమస్య. త్రుటిలో పోయినోడికి కూడా ఓటు ఉందన్న, ఆడెవడ కూడా వేయాల్సిందే. అర్థమైందా? జాబ్ వచ్చినోడికి ఓటు ఉంది, జాబ్ రానోడికి ఓటు ఉంది. ఆడెవడ కూడా వేయాల్సిందే. ఎందుకంటే వాళ్ళు పార్టీ పరంగా చూసుకున్న చూపిన భారతీయ పౌరుడిగా ఆడు ఓటు వేయాలి, వేస్తాడు. త్రుటిలో పోయిన వాళ్ళకేం ప్రాబ్లం లేదు కదన్నా. అది నేనైతే ఏం చెప్పను అన్న, వస్తే వెళ్ళండి గుడ్డు, లేకపోతే చేసేది ఏం లేదు. నేను చెప్పేది ఏంటంటే మినిమం పర్సంటేజ్, ఈ ఇయర్కి ఇంత పర్సంటేజ్, ఇప్పుడు 1,00,000 పోస్టులు నిన్న ఇంత పర్సంటేజ్ ఇస్తే బాగుంటుంది. అంతేగాని నువ్వు అంత ఈ కొండందోవి వెలిగిని తీసుకొచ్చినట్టు ఎన్నో పోస్టులు ఖాళీ ఉంటే 10,000 ఇస్తే మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ ఈ ప్రాసెస్ జరగడానికి 1 ఇయర్ పట్టుద్ది అన్న. మళ్ళీ నెక్స్ట్ క్యాలెండర్కి మళ్ళీ అది ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి మరి మళ్ళీ వీళ్ళు ఇప్పుడు ఎంతమంది లైఫ్ డిలే అయిపోతుంది. జాబ్ వచ్చినోడు బాగానే ఉంటాడు అన్న, రానోడు పరిస్థితి. ఓటు బ్యాంక్ లాగానే చూడండి, తప్పులేదు. కానీ ప్రతిదీ ఓటు బ్యాంక్ లాగా చూడకూడదు. జీవితాలను ఓటు బ్యాంక్ లాగా చూడకూడదు, అవసరాలను ఓటు బ్యాంక్ లాగా చూడదు. అది అవసరాలు ఉంటాయి అందరికి, జీవితం కూడా ఉంటుంది. అవసరం వేరు, జీవితం వేరు, రెండు వేరు వేరు.